హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబ్దుల్ విజువల్స్ యూట్యూబ్ ఛానల్. ముందు నా వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్. అని ఇలాంటి మరిన్ని వీడియోస్ పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మనకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఇందులో వేకెన్సీలు ఎన్ని ఉన్నాయో మొత్తం చెప్తాను ఫ్రెండ్స్. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్ అయితే వస్తాయి. ఇక్కడ చూసినట్టు ఇక్కడ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మొత్తం టోటల్ అయితే 4,500+ బ్రాంచెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో దీంట్లో మనకి టోటల్ వీళ్ళు బిజినెస్ వచ్చేసి మనకి 6 crores ఫ్రెండ్స్. అండ్ దీంట్లో మొత్తం ఇందులో మనకి 31,000+ ఎంప్లాయీస్ అయితే వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఇందులో మొత్తం మనకి వేకెన్సీ పరంగా చూసుకుంటే మనకి 3,000 అయితే వేకెన్సీలు ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇందులో మనకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే సో ఇది ఒక ఇంటర్న్షిప్ ఫ్రెండ్స్. సో ఇంటర్న్షిప్ మనకైతే వీళ్ళు 1 year అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి 2020లో పాస్ అయిన క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ జాబ్కి మనకి ఇంటర్న్షిప్కి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయితే దీని నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఇప్పుడు అసలు ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా అంటే మనకి ఒక వెబ్సైట్ చెప్పేసి www.nats.educationgovernment.in. సో మీ వెబ్సైట్కి వెళ్ళి మీరైతే ఇంటర్న్షిప్ అని అప్లై చేసుకోవాలి. సెలక్షన్ ప్రాసెస్కి మనం చూసుకుంటే ఫస్ట్ వీళ్ళైతే ఒక ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఆన్లైన్ టెస్ట్లో మనం వీళ్ళైతే ఒక 5 partsగా పెడతారు. ఫస్ట్ వన్ వచ్చేసి మీకు క్వాంటిటేటివ్ అండ్ జనరల్ ఇంగ్లీష్, రీజనబిలిటీ, కంప్యూటర్ నాలెడ్జ్. సో ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు బేసిక్ రిటైల్ లేబిలిటీ ప్రొడక్ట్స్. నెక్స్ట్ వన్ బేసిక్ రిటైల్ అసెట్ ప్రొడక్ట్స్ వన్. సో ఇదైతే థర్డ్ వన్. నెక్స్ట్ బేసిక్ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్, బేసిక్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్. సో దీని మీద వీళ్ళైతే ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఇక్కడ చూడండి నెక్స్ట్ లోకల్ లాంగ్వేజ్ ప్రూఫ్. జస్ట్ మీరు లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడితే సరిపోతుంది. అక్కడ లోకల్ లాంగ్వేజ్ ప్రూఫ్ అంటే ది క్యాండిడేట్ షుడ్ ప్రొవైడ్ బి లోకల్ లాంగ్వేజ్ అని చెప్తున్నారు వీళ్ళు. సో జస్ట్ మీకు లోకల్ లాంగ్వేజ్ వస్తే మీకైతే ఇంటర్న్షిప్ అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పీరియడ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ షాల్ బి 12 months. సో మీకైతే ఇంటర్న్షిప్ అంటే 12 months అంటే మీకు 1 year అయితే ఇంటర్న్షిప్ అనేది మీకైతే జరుగుతుంది. రూరల్ అర్బన్ వాళ్ళకి 15,000 ఇస్తారు. సో నెక్స్ట్ అర్బన్ బ్రాంచెస్ 15,000 ఇస్తారు. నెక్స్ట్ మెట్రో బ్రాంచెస్ 15,000 ఇస్తారు. సో మీకైతే శాలరీ అనేది మీకు పర్ మంత్ 15,000 వస్తుంది. సో ఇంటర్న్షిప్ అనేది మీకైతే 1 year ఉంటుంది. సో మీరు ఏదైనా జాబ్స్కి అప్లై చేసినప్పుడు ఇంటర్న్షిప్ అనే సర్టిఫికేట్ ఇస్తారు. సో సర్టిఫికేట్ మీకైతే బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇలాంటి ఆపర్చునిటీస్ మీరైతే మిస్ చేయొద్దు. PHW అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ ఫ్రెండ్స్. సో ఎవరైనా డిజబిలిటీ ఉన్న వాళ్ళైతే వాళ్ళకైతే 4,000 రూపీస్ అప్లికేషన్ ఫీజ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మన ఇక్కడ SC ST వాళ్ళకి అండ్ ఉమెన్స్ క్యాండిడేట్స్కి అయితే 600 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు. నెక్స్ట్ ఆల్ ఆఫ్ ద క్యాండిడేట్స్ అంటే OBC BC సో ఎవరైనా సరే 800 రూపీస్ ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి. నెక్స్ట్ మనం హౌ టు అప్లై. సో మీరైతే ఎలా అప్లై చేసుకోవాలంటే ఇదైతే వీళ్ళైతే ఒక వెబ్సైట్ ఇచ్చారు. సో ఈ వెబ్సైట్లో అయితే మీరైతే అప్లై చేసుకోవాలి. మనకి వీళ్ళు ఇంటర్వ్యూని ఎలా కండక్ట్ చేస్తారంటే ఫస్ట్ వీళ్ళు మనకైతే ఒక బ్యాంక్ నుంచి అయితే నోటీస్ రావడం జరుగుతుంది. సో నోటీస్ మనకైతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది మీరైతే తీసుకెళ్ళి వాళ్ళకైతే చూపించాలి ఫ్రెండ్స్. సో వీళ్ళైతే మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు వీళ్ళు. మీకు ఫైనల్ రిజల్ట్ మీకు ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, సో మీరైతే మీకు ఇంటర్వ్యూ అయిపోయాక మీకు డైరెక్ట్గా మీకు మ్యాక్సిమం 1 or 2 weeksలో మీకైతే మెయిల్ వస్తుంది. సో మెయిల్లో మీకు మీ జాయినింగ్ డేట్ ఎప్పుడో మీకైతే వాళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో మీరు ఆ టైంలో మీరు అయితే రిపోర్టింగ్ చేయాలి ఫ్రెండ్స్. జాయిన్ రిపోర్టింగ్ అని వీళ్ళైతే చెప్తున్నారు. మనకైతే 3,000 వేకెన్సీలు ఉన్నాయి ఫ్రెండ్స్. అందులో మనం మెయిన్గా చూసుకునే ఇక్కడ అండమాన్ నికోబార్ అని ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మనకి మ్యాక్సిమం హైదరాబాద్లో ఉన్నాయి ఫ్రెండ్స్ వేకెన్సీలు. అండ్ దీంట్లో రీజన్ వచ్చేసి మనకి గుంటూరు, విజయవాడ, విశాఖపట్నంలో అయితే వేకెన్సీలు ఉన్నాయి ఫ్రెండ్స్. దానిలో మనకి గుంటూరులో చూసుకుంటే మనకి 40 వేకెన్సీలు ఉన్నాయి ఫ్రెండ్స్. మళ్ళీ విజయవాడలో అయితే మనకి 30 వేకెన్సీలు ఉన్నాయి. నెక్స్ట్ మళ్ళీ విశాఖపట్నంలో అయితే 30 వేకెన్సీలు ఉన్నాయి. సో టోటల్ మనకి మన ఆంధ్ర స్టేట్లో చూసుకుంటే మొత్తం మనకి 100 వేకెన్సీలు ఉన్నాయని చెప్తున్నారు వీళ్ళు. సో ఇలాంటి ఆపర్చునిటీస్ మనకైతే మళ్ళీ రావు. సో బ్యాంక్ వాళ్ళైతే సో ఇంటర్న్షిప్ మ్యాక్సిమం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను నేను. సో ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చిందని లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.